రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధానికి వెళ్ళిన ఫైటర్ ప్లేన్స్లో కొన్ని తిరిగి వచ్చాయి, కొన్ని తిరిగి రాలేదు. అప్పుడు యుఎస్ మిలిటరీ వాళ్ళు తిరిగి వచ్చిన విమానాలని స్టడీ చేశారు. ఏ ఏరియాస్లో ఎక్కువగా బుల్లెట్స్ తాకాయో చూస్తే వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ వింగ్స్, టెయిల్ ఇంకా మెయిన్ బాడీ మీద ఎక్కువ బుల్లెట్ హోల్స్ కనిపించాయి. అప్పుడు వాళ్ళు ఆ డ్యామేజ్ అవుతున్న ఏరియాస్ అన్నింటినీ బాగా స్ట్రెంథెన్ చేస్తే ఇంకా ఎక్కువ విమానాలు సేఫ్గా తిరిగి వస్తాయి అనుకున్నారు. కానీ అబ్రహం వాళ్ళని ఒక స్టాటిస్టిషియన్ వాళ్ళతో మీ రీజనింగ్లో చాలా పెద్ద లోపం ఉందని చెప్పాడు. మీరు చూస్తున్నవి తిరిగి వచ్చిన ప్లేన్స్, ఇవన్నీ సర్వైవర్స్. ఇవి ఎంత డ్యామేజ్ అయినా తిరిగి వచ్చాయంటే అర్థం ఆ ఏరియాస్లో తగిలిన బుల్లెట్స్ వాటిని కూల్చలేకపోయాయి. కానీ ఇక్కడ మిస్ అవుతున్న డేటా ఏంటంటే తిరిగి రాని ప్లేన్స్ ఎలా డ్యామేజ్ అయ్యాయో మనకు తెలియదు. రిటర్న్ వచ్చిన ప్లేన్స్లో ఇంజన్ ఇంకా కాక్పిట్ ఏరియాస్లో చాలా తక్కువ బుల్లెట్ హోల్స్ ఉన్నాయి. దీని అర్థం రిటర్న్ రాని ప్లేన్స్ పైన బుల్లెట్స్ ఎక్కువగా కాక్పిట్ ఇంకా ఇంజన్ పైన తాకాయి, అందుకే అవి కూలిపోయాయి. సో మనం స్ట్రెంథెన్ చేయాల్సింది ఇంజన్ ఇంకా కాక్పిట్ని అని చెప్పాడు. అతను చెప్పినట్టే మిలిటరీ వాళ్ళు స్ట్రాటజీని మార్చారు. దానివల్ల చాలా ప్లేన్స్ సేఫ్గా తిరిగి వచ్చాయి. మిలిటరీకి ఎయిర్ క్రాఫ్ట్ లాసెస్ కూడా తగ్గిపోయింది. అప్పటి నుంచి బిజినెస్, ఫైనాన్స్ ఇంకా డిసిషన్ మేకింగ్ ఫీల్డ్స్లో ఈ ఫైటర్ ప్లేన్ ఇన్సైట్ని ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ లాగా చెప్తూ ఉంటారు. సక్సెస్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి ఫెయిల్యూర్స్ని ఇగ్నోర్ చేయడాన్ని సర్వైవర్ బయాస్ అంటారు. దీనివల్ల మన కన్క్లూజన్స్ చాలా వరకు రాంగ్ అవుతాయి. ఉదాహరణకి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇంకా స్టార్టప్స్ని చూసి మనం కూడా వాళ్ళలాగా ప్యాషనెట్గా కష్టపడితే సక్సెస్ అవ్వచ్చు అని అజ్యూమ్ చేసుకుంటాం. కానీ అంతకంటే ఎక్కువ ప్యాషన్ ఇంకా ఎఫర్ట్ని పెట్టి ఫెయిల్ అయిన స్టార్టప్స్ ఇంకా బిజినెసెస్ కూడా కొన్ని థౌజండ్స్లో ఉంటాయి. ఫెయిల్ అయినవి హెడ్లైన్స్లో కనిపించవు, వాళ్ళు బుక్స్ కూడా రాయరు. సక్సెస్ అయిన వాళ్ళ దారిలో వెళ్తే మనం కూడా సక్సెస్ అవుతాము అని ఓవర్ ఎస్టిమేట్ చేసి చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో లెసన్ ఏంటంటే ఫెయిల్ అయిన బిజినెస్ని కూడా మనం అనలైజ్ చేయాలి, వాళ్ళ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి, ఒక ఫుల్ పిక్చర్ని అర్థం చేసుకున్నాకే ఒక డిసిషన్ తీసుకోవాలి.